హాయ్, వెల్కమ్ టు బేస్. నేను మీ కిషోర్ సార్ని. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ పేరు సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా ఏంటి, బారు వడ్డీకి చక్రవడ్డీకి తేడా ఏంటంటే, బారు వడ్డీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను నీ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నాను అనుకున్నాను. ఈ 100 రూపాయలని బారు వడ్డీ ప్రకారం అప్లై చేసామనుకోండి. 100 రూపాయలని బారు వడ్డీ ప్రకారం అప్లై చేస్తే ఒకవేళ మీకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నాం అనుకో, 100 రూపాయలు 10% అంటే ఎంత? 10 రూపాయలు. అంటే బారు వడ్డీ ప్రకారం ఫస్ట్ ఇయర్లో నువ్వు ఇవ్వాల్సింది 110 రూపాయలు. ఆ తర్వాత ఇటువక్క చక్రవడ్డీ ప్రకారం తీసుకున్నాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకున్నాం అనుకో, అది కూడా ఇక్కడ 10% మీద అప్లై చేస్తారు. 10% 100 పైన అప్లై చేస్తారు. 100 రూపాయల పైన 10% అంటే ఎంత? ఇది కూడా 110. ఫస్ట్ ఇయర్లో బారు వడ్డీ 110, బారు వడ్డీ 10 రూపాయలు, చక్రవడ్డీ 10 రూపాయలు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బారు వడ్డీకి చక్రవడ్డీ తేడా ఏంటంటే, అసలు మీద మాత్రమే వడ్డీ చేస్తుంటే దాన్ని బారు వడ్డీ అంటాము, వడ్డీ మీద వడ్డీ చేస్తే దాన్ని చక్రవడ్డీ అంటాం. ఇది 110, ఇది 110. ఇక ఆ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఉన్న ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా బారు వడ్డీకి అప్లై అవుతాయి. 100 రూపాయలు 10% అన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు 10% అంటే 10 రూపాయలే కదా. 110 + 10 అంటే ఎంత? 120 రూపాయలు. కానీ ఇక్కడ ఉన్న 10% చూసావు, అది 110కి అప్లై చేయాలి. 110లో 10% అంటే ఎంత? 110లో 10% అంటే ఎంత? 11 రూపాయలు. 110లో 10%, 110లో 10% 11 రూపీస్. కాబట్టి దట్ వాల్యూ బికమ్స్ 121 రూపీస్. అది 120 రూపాయలు, ఇదేమో 121 రూపాయలు. 120 రూపీస్, ఆ తర్వాత 121 రూపీస్. మళ్ళీ థర్డ్ ఇయర్ వచ్చిందనుకో, 3వ సంవత్సరం వచ్చిందనుకో, 3 సంవత్సరంలో మళ్ళీ 10% 100కి అప్లై చేయాలి. 100లో 10% అంటే 10 రూపాయలు. కాబట్టి ఇది ఎంత అవుతుంది? 130 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న 10% చూసాము, అది ఇక్కడ 121, ఐ మీన్ 121 మీద అప్లై అవుతుంది. 121 రూపాయల మీద అప్లై అవుతుంది. 121 మీద అప్లై అవుతుంది. 121లో 10% మనకు ఎంత? 12.1. 12.1 అంటే అప్పుడు ఇవ్వాల్సింది ఎంత? 133.1. ఇక నేను చెప్తున్న పాయింట్, మీకు క్లారిటీగా చెప్తున్న పాయింట్ ఒకటి, బారు వడ్డీ అన్నప్పుడు వడ్డీ శాతం అసలు పైన అప్లై చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ అప్లైస్ టు ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ చక్రవడ్డీ అంటే అర్థమేనండి, ఇక్కడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అమౌంట్ పైన అప్లై చేస్తాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎవరిపైన అప్లై చేస్తాము? అమౌంట్ పైన అప్లై చేస్తాము. ఓకే, మీకు అర్థమవుతుంది కదా? ఇది నా పాయింట్ అన్నమాట. ఓకే, రైట్. ఇది బారు వడ్డీ, చక్రవడ్డీ. నీకు పర్సంటేజ్ టాపిక్ ఎలా ఉందో, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ ఎలా ఉందో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మాక్సిమం సేమే ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. సో బారు వడ్డీకి ఫార్ములా అన్నాం అనుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే PTR డివైడ్ బై 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటంటే, చాలా మంది స్టూడెంట్స్ గమనించడాను, ఒక క్వశ్చన్ చేయడానికి, ఒక క్వశ్చన్ సొల్యూషన్ చేయడానికి షార్ట్ కట్ బెటరా, ప్రొసీజర్ బెటరా, ఫార్ములా బెటరా? వాటన్నిటికన్నా ముందు క్వశ్చన్ అర్థం అవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఈ యొక్క కమర్షియల్ మ్యాథ్స్లో మెయిన్ నీకు ఇబ్బంది అయ్యే పాయింట్ ఏంటంటే, నువ్వు నాకు తెలుసు, నా యొక్క ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నీకు చెప్పే పాయింట్ అంటే, ఎప్పుడూ కూడా కమర్షియల్ మ్యాథ్స్లో క్వశ్చన్ నీకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండదు. చాలామంది సార్ ఇక్కడ షార్ట్ కట్స్ చెప్తారా ఇలా అడుగుతూ ఉంటారు ఎవరైనా నన్ను కలిసినప్పుడు. నేనేమంటే, షార్ట్ కట్స్ అనేది నీకు అది షార్ట్ కట్ అని తెలియాలంటే ముందు నీ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి కదా. పాయింట్ అర్థమైంది కదా? సో ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ షార్ట్ కట్ ప్రొసీజర్ ఏది తేలిక అనే సంగతి లైవ్ డిబేట్ తర్వాత. సో కాబట్టి నేనేమంటే, ప్రతి టాపిక్ కూడా నేను కీ పాయింట్ చెప్తాను. ఇది కీ పాయింట్. బారు వడ్డీ కోసం మన ఫార్మ్ ఏంటి? PTR డివైడ్ బై 100. ప్రిన్సిపల్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PTR డివైడ్ బై 100. P అంటే ఏమో ప్రిన్సిపల్, T అంటే ఏమో టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ ఈక్వల్స్ టు P ఇంటూ T ఇంటూ R డివైడ్ బై 100. బారు వడ్డీ ఈక్వల్స్ టు PTR డివైడ్ బై 100. ఆ తర్వాత అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇవి మన ఫార్ములాస్. నీకు ఫస్ట్ నేను ప్రొసీజర్ చెప్పిన తర్వాత
ఆ తర్వాత షార్ట్ కట్ చూద్దాం. అన్నిటికన్నా ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 rupees at 10% for 3 years. 4,000 రూపాయల పైన సంవత్సరానికి 10% ప్రకారం 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. 4,000 రూపాయల పైన సంవత్సరం 10% ప్రకారం 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. నువ్వు ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం మీద నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్ అన్న బారు వడ్డీకి ఫార్ములా రాసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి చెప్పు నాకు. బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటది పీటీఆర్ డివైడెడ్ బై 100. బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి పీటీఆర్ డివైడెడ్ బై 100. సో పీటీఆర్ డివైడెడ్ బై 100 కాబట్టి ఏం చెప్తున్నాను ఇక్కడ 4,000 రూపాయలు 10% ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% సంవత్సరాలు 3 years డివైడ్ బై 100. 4,000 10 into 3 డివైడ్ బై 100. ఈ క్యాలిక్యులేషన్లో చూడ ఇక్కడ మనకి ఇది 2 zeros క్యాన్సిల్ అయితే ఇది ఎంత ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 1,200, అది 1,200 రూపాయలు. బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి సింపుల్ టెస్ట్ ఈక్వల్స్ సింపుల్గా పీటీఆర్ డివైడ్ బై 100 4,000 into 10 into 3/100 ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 1,200. ఆ తర్వాత ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 rupees 20 moves for 3 years అన్నాము. చిన్న చిన్న లెక్కలు చాలా మంది స్టూడెంట్స్ అంటే సార్ ఇక్కడ ఇవన్నీ కూడా నేను చెప్పేదంటే ఇక్కడ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు చెప్పేవన్నీ కూడా బేసిక్స్ మాత్రమే. ఈ బేసిక్స్ నువ్వు బేస్ చేసుకున్న తర్వాత టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి, కానీ డైరెక్ట్గా ఇమీడియట్గా 10 minutes ఒకేసారి ఎక్కాలనుకుంటే మనం పడిపోతాం. సో కాబట్టి ఇక్కడ నేనేమన్నా బేసిక్స్ మనం ఎలా చేయాలో చూస్తాము. సింపుల్ ఆన్ 6,000 rupees 20% for 3 years అన్నాడు అనుకో. 6,000 రూపాయల పైన సంవత్సరం 20% ప్రకారం 3 సంవత్సరాలు అన్నాడు అనుకోమా. దాన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ఇది 6,000 rupees 20% ప్రకారం 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ డివైడ్ బై 100. జీరోస్ క్యాన్సల్. సో ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత ఇది 3,600 3,600. ఇంకా సింపుల్గా చేయొచ్చు. నేనేమనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నేను ఇగో ఈ 1 రాసుకో ఈ 2 రాసుకో ఈ ప్లస్ మైనస్ అంటే ఆన్సర్ వస్తుంది. ఆ ఈజీగా చేసినప్పుడు మనకేంటంటే మన మనసు చాలా ఖుషీగా ఫీల్ అవుతుంది, కానీ సబ్జెక్ట్ పోతుంది. కాబట్టి నువ్వేంటంటే మైండ్లో ఫిక్స్ అవ్వాల్సిన పాయింట్ అంటే బారు వడ్డీ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి పీటీఆర్ డివైడ్ బై 100. 6,000 into 20 into 3 డివైడ్ బై 100 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 3,600 3,600 రూపాయలు. ఓకే రైట్. Suppose find the simple interest on 7,000 rupees at 30% for 4 years. 7,000 రూపాయల పైన సంవత్సరం 30% ప్రకారం 4 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత అన్నాడు అనుకోమా. బారు వడ్డీ ఈక్వల్స్ పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి ఎంత అవుతుంది ఇక్కడ ఇది 7,000 into 30% ప్రకారం 4 సంవత్సరాలకే వచ్చే బారు వడ్డీ ఎంత అంటే బై 100. 7,000 into 30 into 4 years డివైడ్ బై 100 చేయండి. ఇది జీరోస్ క్యాన్సిల్ అయితే ఇది 12 ఏళ్ళు ఎంత 84. సో వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 8,400 8,400 రూపాయలు మన ఆన్సర్ అనమాట. 8,400 రూపీస్. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి పీటీఆర్ డివైడ్ బై 100. బారు వడ్డీ ఫార్ములా ఏంటి పీటీఆర్ డివైడ్ బై 100. తర్వాత చూడు ఇక్కడ మనకి ఇది 10,000 రూపాయల పైన సంవత్సరానికి 8% ప్రకారం 7 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత అన్నాం అనుకో. ఏంటి ఫార్ములా ఏంటి బారు వడ్డీ ఈక్వల్స్ టు పీటీఆర్ డివైడ్ బై 100 కదా. ఆ పీటీఆర్ బై 100 ప్రకారం మనం అప్లై చేయాలి. నేను అంటున్న పాయింట్ అంటే ఇది 10,000 రూపాయలు ఇంటూ 8 ఇంటూ 7 డివైడ్ బై 100. 10,000 into 8 into 7 డివైడ్ బై 100. సున్నాలు క్యాన్సిల్ అయితే ఇది 8 7 56 into 100 అంటే ఎంత 5,600 రూపాయలు. ఇది 5,600 రూపాయలు మన ఆన్సర్. సో చెప్పి ఇక్కడ బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి 10,000 into 8 into 7 4 ఈక్వల్స్ ఎంత 5,600 5,600 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట.
నువ్వు ఈ చాప్టర్ మొత్తం మీద ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫార్ములా రాయాలి. బార్ వడ్డీ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి, పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి ఆ పీటీఆర్ బై 100 ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సపోజ్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 6% for 2.5 years అన్నాం. 8,000 రూపాయల పైన సంవత్సరానికి 6% ప్రకారం 2.5 సంవత్సరాలకు వచ్చే బార్ వడ్డీ ఎంత అన్నాం. బార్ వడ్డీ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి, పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి ఇది వాల్యూ ఈక్వల్స్ ఎంత అయితే 8,000 రూపీస్ అంటే ఎంత పోతుంది 6% ప్రకారం 2.5 years డివైడ్ బై 100. జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్లో 6 రోజులు 12, 6 3, 12 3 15 కాబట్టి అయితే 15,120. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 1,200 రూపాయలు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంకో ప్రికాషన్ చెప్తాను చూడు, టైం పీరియడ్ ఎప్పుడు ఇయర్స్ ఉండాలి. ఇక్కడ 2.5 years అనకుండా 6 months 9 months 12 months అని అనుకో, దాన్ని ఇయర్స్లోకి మార్చుకొని రాసుకోవాలి. ఈ చాప్టర్ మొత్తం మీద నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అండ్ ఫండమెంటల్ పాయింట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫార్ములా రాయాలా పీటీఆర్ డివైడ్ బై 100. సపోజ్ ఇదే ప్రాబ్లంలో ఇక్కడ నీకు 2.5 years అనుకున్నా, 2 years 3 months అని అనుకున్నా, 2 సంవత్సరాల 3 నెలలు అని అనుకో. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 6% for 2 years and 3 months అని అనుకో. అంటే 6% for 2 years and 3 months అన్నాడు. ఇది చూడ ఇక్కడ మనకి ఇది 8,000 రూపాయల పైన సంవత్సరానికి 6% ప్రకారం 2 సంవత్సరాలు 3 నెలలు కదా, 2 years and 3 months అన్నాడు కాబట్టి 3 months ఎలా రాస్తాం 1/4 డివైడ్ బై 100. 8,000 ఇంటూ 6 ఇంటూ 2 1/4 డివైడ్ బై 100 చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 3 months కదా, 3 monthsకి ఎన్ని ఇయర్స్ ఇస్తాం మనం, 3/12 చేస్తే వాల్యూ ఈక్వల్స్ ఎంత 1/4 కాబట్టి ఆ 1/4 అప్లై చేయాలి. 2 0 క్యాన్సిల్ అయితే ఇక మన మిగిలింది ఎంత, 80 ఇంటూ 6 ఇంటూ 4 8 ప్లస్ 1 అంటే ఎంత 9, 9/4. 4 80 20 సార్లు పోతే 54 2s ఎంత అంటే 108. సో వాల్యూ మీద ఎంత 1080. అంటే ఈ చాప్టర్ మొత్తం మీద నేను నీకు నేర్పిస్తున్న పాయింట్ అంటే బార్ వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా పీటీఆర్ బై 100 కాబట్టి దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళండి, ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు. ఓకే రైట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా పీటీఆర్ డివైడ్ బై 100 కదా. బార్ వడ్డీ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, పీటీఆర్ డివైడ్ బై 100 ప్రకారం. ఒకవేళ డేస్ ఇచ్చినా సరే, సపోజ్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సపోజ్ 14,600 rupees at 20% for 140 days అన్నాడు. 14,600 రూపాయల పైన సంవత్సరానికి 20% ప్రకారం 140 రోజులకి వచ్చే బార్ వడ్డీ ఎంత అన్నాడు. 140 రోజులకు వచ్చే బార్ వడ్డీ ఎంత అన్నాడు. నీకు బార్ వడ్డీ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి నేమంటే ప్రిన్సిపల్ యొక్క వాల్యూ అనేది ఎంత 14,600 రూపాయలు, సంవత్సరానికి 20% ప్రకారం 140 days అన్నాడు. ఆ 140 డివైడ్ బై 100 పీటీఆర్ డివైడ్ బై 100. కానీ ఈ 140 అనేది మీ డేస్ కదా, ఆ డేస్ని ఇయర్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 365 బై ఇక్కడ 140 డివైడ్ బై 365 రాయాలి. సో ఇక క్యాలిక్యులేషన్ తీసుకున్నాం, మనకి ఇక్కడ 2 0 క్యాన్సల్, 73 2s 73 5s 520 4 times పోతే 14 4s 56 56 2s ఎంత 1120. సో కాబట్టి ఇక మనకి క్యాలిక్యులేషన్లో మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1,120 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. నీకు మన దగ్గర ఉన్న ఫార్ములా బార్ వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, పీటీఆర్ డివైడ్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా పీటీఆర్ డివైడ్ బై 100. బార్ వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా పీటీఆర్ డివైడ్ బై 100. 14,600 ఇంటూ 20 ఇంటూ 140 డివైడ్ బై 100 ఇంటూ 365 ఎక్స్ట్రా ఉన్న బై 365 ఎక్స్ట్రా చేయాలి. ఓకే రైట్. అంటే ఇప్పుడు నువ్వు గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే
ఎప్పుడూ కూడా మనం ఇక్కడ ఈ ఫార్ములానే రాసుకోవాలా, ఆ ఫార్ములా ప్రకారం ఆన్సర్ చేయొచ్చని ఫిక్స్ చేయాలి. మీరు ఫస్ట్లోనే మనకి షార్ట్ కట్స్ అంటే పరిగెత్తే కష్టం, కాబట్టి నేనేమనంటే బేసిక్ మోడల్లో ఉన్న షార్ట్ కట్స్ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఈ పాయింట్ మీద ఎంత టఫెస్ట్ ప్రాబ్లం అయినా మనం ఈజీగా చేయొచ్చు, అస్సలు నీకు అన్డౌటబుల్గా చేయొచ్చు. ఇది మోడల్ 1 అన్నమాట. ఇది మోడల్ 1 తర్వాత నెక్స్ట్ మోడల్ 2 వస్తున్నా చూడు. మోడల్ 2 ఓకే, ఇలా ఇచ్చాను. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 rupees at 20% for 2 years. If the simple interest on 4,000 rupees at 20% for 2 years is 1 minute. ఇలా రాద్దాం కొంచెం. నెక్స్ట్ మోడల్ 2 కదా మనం అనుకుంది. ఎక్స్క్యూజ్ మీ, మోడల్ 2 ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 rupees at 20% for certain time period is 1,200 rupees. Then find the time period. నేను చెప్తాను పాయింట్. 6,000 రూపాయల పైన సంవత్సరం 20% ప్రకారం ఎంత కాలానికి వచ్చే బారు వడ్డీ 1,200 అవుతుందో కావాలి. నీకు బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా రాస్తాను. నీకు ఆల్రెడీ చెప్పాను. బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? మనకి ఫార్ములా అది పీటీఆర్ డివైడ్ బై 100 కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా పీటీఆర్ బై 100 కాబట్టి ఆ పీ వాల్యూ, ప్రిన్సిపల్ యొక్క వాల్యూ అనేది ఎంత? 6,000 రూపీస్ 20% అట్ టైం పీరియడ్ డివైడ్ బై 100 ఇది ఈక్వల్స్ టు 1,200. 6,000 రూపాయలు ఇంటూ సంవత్సరం 20% ఇంటూ టీ డివైడ్ బై 100 ఈక్వల్స్ టు 1,200 రూపీస్. సో ఇక్కడ ఉన్న 1,200కి 60,000 1,200 క్యాన్సిల్ అవ్వాలి. టైం ఇక్కడ 0 జీరోస్ క్యాన్సిల్ అయితే టైం పీరియడ్ ఈక్వల్స్ ఎంత? 1 year. కాలం ఈక్వల్స్ ఎంత? 1 సంవత్సరము. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1 year. టైం పీరియడ్ ఈక్వల్స్ టు 1 year అన్నమాట. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బేసికల్గా ఏం చేయాలి? ఫార్ములా ప్రకారం చేయాలి. లేదు అంటే కనుక కొద్దిగా డైరెక్ట్గా చేసే ప్రయత్నం మనం చేద్దాము. చూడు, ఇదో సింపుల్ క్వశ్చన్ 6,000 రూపీస్ అట్ 20% బట్ సర్టన్ టైం పీరియడ్ 1,200 రూపీస్ అన్నాడు కదా. ముందు 6,000 రూపాయలు 20% అంటే ఎంత? 1,200 కదమ్మా. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే 1,200 రూపాయలు వడ్డీ రావడానికి 1 సంవత్సరం పట్టింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ అనేది ఏంటంటే వడ్డీ శాతం అంటే సంవత్సరానికి 100 రూపాయలకు ఉండేదాన్ని వడ్డీ శాతం అంటాం. 6,000 రూపాయలు 20% చేస్తే 1,200 కదా. 6,000 10% 600, 20% 1,200. 1,200 రూపాయలు వడ్డీ రావడానికి సంవత్సరం పట్టాను. అయితే ఇక్కడ వాడు ఇచ్చింది కూడా 1,200 కదా. సో కాబట్టి ఆ 1,200 రూపాయలు వడ్డీ రావడానికి కూడా ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే సేమ్ 1 year అని అర్థం. ఓకేనా? ఇక్కడ మనం ఇక దేన్నైనా సరే, ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఇలా చేయొచ్చు, ఇలా గీతలకి చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7,000 rupees at 10% for certain time period is 2,800. Then find the time period అన్న. వాడు చెప్పేదాని ప్రకారం ఏంటంటే 7,000 రూపాయల పైన సంవత్సరం 10% ప్రకారం ఎంత కాలానికి వచ్చే బారు వడ్డీ 2,800 అవుతుంది అనేది కావాలి. ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ అంటే ఇక్కడ నీకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది 7,000 రూపాయలు కదా. 7,000 రూపాయల్లో 10% అన్నా మనకి ఎంత? 700 రూపాయలు. 7,000 రూపాయలు 10% అంటే ఎంత? 700 రూపాయలు. 700 రూపాయలు వడ్డీగా రావడానికి సంవత్సరం పడితే, 700 రూపాయలు వడ్డీగా రావడానికి 1 సంవత్సరం పడితే 2,800 రూపాయలు వడ్డీ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 2,800 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది?
నాకు 700 రూపాయలు వడ్డీ రావడానికి 1 ఇయర్ పడితే 2800 రూపాయలు వడ్డీ రావడానికి ఎన్ని ఇయర్స్ కావాలి? 700కి 2800కి ఎంత? ఇంటూ 4 కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంటూ 4 చేయడమా? ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది 4 ఇయర్స్, 4 సంవత్సరాలు మన ఆన్సర్. 700 ఇంటూ 4 చేస్తే 2800 కాబట్టి 1 ఇంటూ 4 చేస్తే ఎంత? 4 సంవత్సరాలు. ఇక్కడ నేను చెప్తున్న ఫండమెంటల్ పాయింట్ అంటే శాతం కనుక్కోవాలా. ఆ శాతం కనుక్కుంటే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తెలుసుకుంటాం. సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ సపోజ్ ఇలా ఇచ్చాడు. ఓకే, 12,000 రూపీస్ at 10% అన్నాడు. ఫర్ సర్టన్ టైమ్ పీరియడ్ ఇస్ 9,600 రూపీస్. దెన్ ఫైండ్ ద టైమ్ పీరియడ్. అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 12,000 రూపాయల పైన సంవత్సరం 10% ప్రకారం వచ్చే బారువుడి 9,600 రూపాయలు అయినట్లయితే వచ్చే కాల పరిమితి ఎంత అన్నాడు. చాలా సింపుల్ చూడు. ఈ 12,000 రూపాయలు ఉంది కదా, జాతీయ 12,000 రూపాయలు 10% కనుక 12,000 రూపాయలు 10% అంటే ఇప్పుడు మనం చేసేది కూడా ఇంతకుముందు ఉన్న పీటీఆర్ 100 ప్రకారమే. 12,000 రూపాయలు 10% అంటే ఎంత? 1,200 రూపాయలే కదా. 1,200 రూపాయలు వడ్డీగా రావడానికి 1 ఇయర్ పడితే 9,600 రూపీస్ ఇంట్రెస్ట్గా రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? నాకు 1,200 రూపాయలు వడ్డీ రావాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. అలానే 9,600 వడ్డీ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో కావాలి. ఇది ఇంటూ 8 కాబట్టి ఇది ఇంటూ 8. సో కాబట్టి 8 ఇయర్స్ ఆన్సర్. 12,800 ఎంత అంటే 9,600 కాబట్టి 1 ఇంటూ 8 చేస్తే ఎంత? 8 సంవత్సరాలు మన ఆన్సర్ అన్నమాట. ఇది టైం టు వేరే కనుక ఇది 3వ. తర్వాత నెక్స్ట్ 3 అంటే మీరు ఎప్పుడు కూడా సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లో నీకు ఎంతవరకు బేసిక్స్ అర్థమవుతుందనే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే నీకు ఆ బేసిక్స్ అర్థమైతేనే నువ్వు ఆటోమేటిక్గా ఏమైనా చేయగలవు, లేకపోతే చాలా కష్టం అవుతుంది. బేసిక్స్ లేకుండా మనకి ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి కదా అని వేరే ఎన్ని టీచింగ్స్ అన్నీ కూడా చూడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బేసిక్స్ రావాలి. నువ్వు ఫస్ట్ ఏంటంటే నమ్మాలి. నమ్మితే నీకు ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇలా ఇచ్చాడు, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 10%. For certain time period, for 3 years. For 3 years is 4,800 rupees. Then find the rate of interest. What is the point? 8,000 రూపాయల పైన 3 సంవత్సరాలకి వచ్చే బారు వడ్డీ 4,800 రూపాయల పైన వడ్డీ శాతము ఎంత కావాలి? వడ్డీ శాతము ఎంత? ఇప్పుడు నేనేమనంటే, ఇప్పుడు సపోజ్ మనకున్న ఫార్ములా ఏంటమ్మో చూడు. ఇక్కడ మనకి ఇది మన ఫార్ములా. ఏంటి మన ఫార్ములా? బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా అని చెప్తున్నా కదా, అదే పీటీఆర్ డివైడ్ బై 100 కదా. బారు వడ్డీ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. బారు వడ్డీ ఈక్వల్స్ టు పీటీఆర్ డివైడ్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది 8,000 రూపీస్. టైం పీరియడ్ 3 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. డివైడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4,800. 8,000 రూపాయలు ఇంటూ 3 ఇంటూ ఆర్ డివైడ్ బై 100 ఈక్వల్స్ టు 4,800 రూపీస్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడు. ఇక్కడ ఇది 2 zeros అండ్ 2 zeros క్యాన్సల్. 80 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ అయిపోతే 60 టైమ్స్ అయిపోతే, ఇది 360 ఎన్ని టైమ్స్ అయిపోతే 20 టైమ్స్ అయిపోతే. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 20%. వడ్డీ శాతం ఈక్వల్స్ ఎంత అంటే 20% మన ఆన్సర్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటే ఏ ప్రాబ్లం ఎంత టఫెస్ట్ ప్రాబ్లం ఇచ్చినా సరే ముందు నువ్వు రాయాల్సిన ఫండమెంటల్ పాయింట్ అంటే బారు వడ్డీ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. దాని ప్రకారం మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, రఫ్ చేస్తున్నాను. అంటే మనం ఇలా కాకుండా ఏమనంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఈ 4,800 రూపీస్ అనేది ఏంటంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ కదా.
3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అయ్యింది. 3 ఇయర్స్కి 4800 అయినప్పుడు 1 ఇయర్కి ఎంత 1600 కదా. నేను చెప్పే షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 year interest by principal into 100. Rate of interest equals to 1 year interest by principal into 100. నీకు మాక్సిమం చాప్టర్ మొత్తం మీద ఉండే లెక్కలు వడ్డీ అయినా కనుక్కునే లెక్కలు ఉంటాయి, బార్ వడ్డీ కనుక్కునే లెక్కలు ఉంటాయి, ప్రిన్సిపల్ కనుక్కునే లెక్కలు ఉంటాయి, టైం పీరియడ్ కనుక్కునే లెక్కలు ఉంటాయి, లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 4 కనుక్కోవడం అయిపోతే మనకి ప్రాబ్లమే అయిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ అన్నా మనకు వస్తుంది చూడండి. ఇక్కడ 4800 రూపీస్ ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్ కదా. 3 ఇయర్స్కి 4800 అయితే 1 ఇయర్కి ఎంత 1600 బై 8000 ఇంటూ 100. 1680లో 5 టైమ్స్ పోతే 100/5 అంటే ఎంత? అదే ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 20%. వడ్డీ శాతం ఈక్వల్స్ సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. 4800 రూపీస్ ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి 4800 రూపాయలు 3 సంవత్సరాలకి అయితే 3 సంవత్సరాలకి 4800 అయితే 1 ఇయర్కి ఎంత 1600 డివైడ్ బై 8000 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 20% మన ఆన్సర్. సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7000 rupees. If the simple interest on 7000 rupees for 4 years is 5600 rupees, then find the rate of interest. ఏమంటే 7000 రూపాయల పైన 4 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ 5600 రూపాయలైనా వడ్డీ శాతం ఎంత అన్నాడు అనుకో. నీకు నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవడానికి చెప్పిన ఫార్మ్ ఏంటంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మనకు ముందు కూడా మనకు వస్తాము. ముందు మనకి చక్రవడ్డీలో కూడా ఈ ఫార్ములా మీద మనం చాలా లెక్కలు చేస్తాము. ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. మర్చిపోయిగా 5600 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్ కదా. 4 ఇయర్స్కి 5600 అయితే 4 సంవత్సరాలకి 5600 అయితే సంవత్సరానికి ఎంత 1400 కదా. 1 ఇయర్కి ఎంత అంటే 1400 రూపీస్ డివైడ్ బై వాట్ ఇస్ ద పీ వాల్యూ 7000 ఇంటూ 100. 1400 డివైడ్ బై 7000 ఇంటూ 100. ఇది 2 0 క్యాన్సిల్. 1470లో 5 సార్లు అయిపోతే 100 5లో 100 ఎన్ని సార్లు అయిపోతుంది 20 టైమ్స్ అయిపోతే ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ వడ్డీ శాతం ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి ఇంట్రెస్ట్ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 1400 డివైడ్ బై 7000 ఇంటూ 100 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 20% మన ఆన్సర్. అంటే ఫస్ట్ దాంట్లో మనం వడ్డీ కనుక్కున్నాం, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం పీరియడ్ కనుక్కున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడు ఓకే మోడల్ 4 ఇలా ఇచ్చాడు అనుకున్నాం. సపోజ్ చూడు ఇక్కడ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ on a certain sum, if the simple interest on a certain sum at 10% for 3 years is 1800 rupees, then find the principal. నేను చెప్తాను పాయింట్ అంటే కొంత అసలు పైన సంవత్సరాల 10% ప్రకారం 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ 1800 రూపాయలు అయినా అసలు ఎంత అన్నాడు. ఇక నేను చెప్తున్న పాయింట్ ఒకసారి నేను పీటీఆర్ బై 100 ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడడం ఇక్కడ ఇది బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా. ఏంటి ఫార్ములా ఇది పీటీఆర్ డివైడ్ బై 100. బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి ఈ 1800 రూపీస్ ఇక్కడ తీసేసుకో. ఇది 1800 రూపాయలు ఇక్కడ తీసుకున్నాం. ఇదేమో ప్రిన్సిపల్. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ టైం పీరియడ్ డివైడ్ బై 100. 1800 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 10 ఇంటూ 3 డివైడ్ బై 100 అనమాట. ఇది ఇక్కడ 30 అనేది 1800 8 టైమ్స్ పోతే 60 టైమ్స్ పోతే ఐ మీన్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 60 ఇంటూ 100 చేసి వాల్యూ ఈక్వల్స్ ఎంత 6000 రూపీస్. 6000 రూపాయల ఆన్సర్.
బారో వడ్డీ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి, పీటీఆర్ డివైడ్ బై 100 కాబట్టి మనం పీటీఆర్ డివైడ్ బై 100 1800 ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 10 ఇంటూ 3 డివైడ్ బై 100 చేయని ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 6000 రూపీస్, అసలు ఈక్వల్స్ టు 6000 రూపాయలు. ఓకే, రఫ్ చేస్తున్నానా? ఇప్పుడు దీనిలో మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడం, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత 1800 రూపీస్. అండ్ మనం ఇలా తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ చేద్దాము మనము. సో చూడు, ఇక్కడ మనకి ఎంత పోసిన ప్రకారం అన్నాడు, 10% ప్రకారం అన్నాడు, ఎన్ని ఇయర్స్ అన్నాడు, 3 ఇయర్స్ అన్నాడు. అంటే ఇక మనం ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పాక షార్ట్గా చెప్తాను. సంవత్సరానికి 10% ప్రకారం 3 సంవత్సరాలు అన్నాడు అనుకో, 13 ఎంత 30, అది 30%. 30%కి 1800 అవుతాయి. 30% 1800 అవుతాయి. 30% యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 1800 అవుతాయి. 30%కి 1800 అవుతాయి. ఎప్పుడైతే అసలు అడిగాడో అసలు యొక్క వాల్యూ అనేది ఎప్పుడైనా సరే ఎంత పోస్తుంది అయితే 100% యొక్క వాల్యూ. 30% 1800 అయితే 100% యొక్క వాల్యూ అనేది ఎంత కావాలి. 30% 1800 అయితే 100% ఎంతో కావాలి. 30 ఇంటూ 60 100 ఇంటూ 60. సో కాబట్టి ఇది నథింగ్ బట్ ఎంత అయితే అది 6000 రూపాయలు, 6000 రూపీస్ మన ఆన్సర్ అన్నమాట. 30% 1800 అయితే 100% ఎంతో కావాలి. 30 ఇంటూ 60 చేస్తే 1800 కాబట్టి 100 ఇంటూ 60 చేస్తే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6000 రూపీస్, 6000 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. నీకు పాయింట్ అర్థమే కదా, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7% ఫర్ 3 ఇయర్స్ ఈజ్ 1050 అయితే దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్. ఇలా ఇచ్చాడు అన్నమాట. సంవత్సరానికి 7% ప్రకారం 3 సంవత్సరాలకు వచ్చే బారు బట్టి 1050 రూపాయలైనా అసలు ఎంత కావాలి. నువ్వేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం మల్టిప్లై చేస్తే, వడ్డీ శాతాన్ని కాలంతో కనుక మల్టిప్లై చేస్తే వచ్చేది ఎప్పుడైనా సరే ఆ వడ్డీకి సమానం చేయాలి. 7% ప్రకారం 3 ఇయర్స్ అంటే 7 3 ఎంత 21 కదా. సో కాబట్టి ఇది 21%. 21%కి 1050 అయితే 21%కి 1050 అయినప్పుడు అసలు కావాలి కాబట్టి అసలు యొక్క వాల్యూ అనేది నెంబర్ అనేది ఎంత 100. 100% యొక్క నెంబర్ అనేది ఎంత కావాలి. 21%కి 1050 అయితే 100% ఎంత కావాలి. 21 ఇంటూ 50 కాబట్టి 100 ఇంటూ 50 చేయండి. ఇది నథింగ్ బట్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, ఇది 5000 రూపాయలు. 21% 50, 21 ఇంటూ 50 అలానే 100 ఇంటూ 50 అంటే ఎంత 5000. ఇది 5000 మన ఆన్సర్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఇక్కడ వడ్డీ కనుక్కోవటం నేర్చుకున్నాము, ప్రిన్సిపల్ కనుక్కోవడం నేర్చుకున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఇచ్చాము, టైం పెట్టడం. ఒక్కోసారి ఇదే క్వశ్చన్ అమౌంట్ మీద కూడా అడుగుతాడు. ఇక్కడ సపోజ్ చూడు, ఇక్కడ if the amount on a certain sum, ఇలా ఇచ్చాడు. if the amount on a certain sum and 5% for 4 years is 7,200 rupees and 5% for 4 years is 7,200 rupees. If the amount on a certain sum at 5% for 4 years is 7,200 rupees, then find the ప్రిన్సిపల్ అన్నారు. జనరల్గా మనము ప్రొసీజర్ చేయాలంటే దీనికి చాలా కష్టం. అమౌంట్ ఈక్వల్స్ మనకి ఫార్ములా ఏంటిది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే పీ ప్లస్ ఏం రాస్తాం, ఇది పీటీఆర్ డివైడ్ బై 100. సో దీనిలో ఉన్న పీ కామన్ ఇస్తామనుకో, పీ కామన్ ఇస్తే ఇదేమో ఇక్కడ 1 ప్లస్ టీఆర్ డివైడ్ బై 100. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే వెళ్ళామనుకో ప్రిన్సిపల్ మనం కనుక్కోవాలా. అంటే అమౌంట్ యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 7,200 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 ప్లస్ 5% అండ్ 4 ఇయర్స్ డివైడ్ బై 100. సో ఈ క్యాల్కులేషన్ ఎంత అవుతుంది, ఇది 7,200 ఈక్వల్స్ టు పీ ఇంటూ 5 4 20 కదా. 20 100లో 5 టైమ్స్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది ఇక్కడ 1 ప్లస్ 1/5. ఇదంతా అంటే 7,200 ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 ప్లస్ 1/5 అంటే ఎంత 6/5.
7200 ఈక్వల్స్ టు పి ఇంటూ 6/5 చేయండి. 7200 ఎన్నిసార్లు పోతుంది? 1200 సార్లు పోతుంది. 5 ఇంటూ 1200 చేయండి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 6000 రూపీస్. అసలు ఈక్వల్స్ ఎంత? 6000 రూపాయలు. 6000 రూపాయలు ఆన్సర్ అనమాట. అమౌంట్ ఈక్వల్స్ ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం మనం చేయగలిగిన లెక్క అనమాట. ప్రొసీజర్ ఇది అంటే ఏమంటా ప్రొసీజర్ వేస్ట్ షార్ట్ కట్ బెస్ట్ అనేది ఎప్పుడు కూడా నువ్వు ఎవరు చెప్పినా కూడా వినొద్దు. ఫస్ట్ ప్రొసీజర్ లేకుండా షార్ట్ కట్స్ ఎప్పుడూ ఉండవు. ఫస్ట్ ప్రొసీజర్ మనం నేర్చుకోవాలి అంతే. ఓకే, ఆఫ్ చేస్తున్నాను దీన్ని. సపోజ్ చూడండి, ఇక్కడ అమౌంట్ అండ్ సర్టెన్ సమ్ 5% ఫర్ 4 years అన్నా కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ సమానం కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ సమానం. 5% ఫర్ 4 years అంటే 5 4 ఎంత? 20. అమౌంట్ కాబట్టి 120%. 120% యొక్క వాల్యూ అనేది 7200 అయితే 100% యొక్క వాల్యూ అనేది ఎంత? అదేంటి సార్ ఇంతకుముందు 20 రాశారు కదంటే, ఇంతకుముందు అడిగింది ఇంట్రెస్ట్ కాబట్టి 20 రాసాం, ఇది అమౌంట్ కాబట్టి 120 రాయాలి. 120% 7200 అయినప్పుడు 100% ఎంతో కావాలా? ఇది చూడు ఇక్కడ 120 ఇంటూ 6 కాబట్టి ఇది కూడా 100 ఇంటూ 6 లేదా 60, ఇది 60. సో ఈ వాల్యూ మీద రద్దు బట్టి ఎంత అంటే ఇది 6000 రూపాయలు. 6000 రూపాయలు ఆన్సర్ అనమాట. 120% 7200 అయితే 100% యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 6000 రూపీస్. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇక్కడ ఇది 10% ప్రకారం ఇది వచ్చేసి 3 years అన్నాడు. 10% ప్రకారం 3 సంవత్సరాలు అన్నారు. 10% ప్రకారం 3 సంవత్సరాలు. ఇది అమౌంట్ అనే సర్టెన్ సమ్ 10% ఫర్ 3 years 7200 రూపీస్ అన్నాడు. సారీ 7800 రూపీస్ అన్నాడు. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. ప్రతి ప్రాబ్లం కూడా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ కూడా ఇదే చేయాలి. ఇంకా టఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా కదా అనే మాట వచ్చినప్పుడే నువ్వు ఓడిపోయినట్లు. ఎప్పుడైనా సరే బేసిక్స్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఇంతకన్నా కాన్సెప్ట్ లేదు అన్న పాయింట్ ఫిక్స్ అయిపోయింది. ఇది 10% ప్రకారం 3 సంవత్సరాలు. 13 ఎంత? 30. అమౌంట్ కావాలి కాబట్టి 30 కాకుండా 130 రాయాలి. 30 కాకుండా 130 రాయాలి. 130% యొక్క వాల్యూ 7800 అవుతాయి. 30% 7800 అయినప్పుడు 130% 7800 అయినప్పుడు అసలు కావాలి కాబట్టి మై డియర్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే 100% కనుక్కోవాలి. 130% 7800 అయితే 100% ఎంత కావాలి. సో సింపుల్ ఆన్సర్ ఎంతంటే ఇది 6000 రూపీస్. 6000 రూపాయలు. 130% 7800 రూపాయలు. 100% ఎంత? 6000 రూపాయలు. ఇది 6000 రూపీస్ అనమాట. ఇది మోడల్ నెంబర్ 4. అంటే నీకు ఓన్లీ నేనేం చేస్తున్నాను అంటే మోడల్స్ ఏమాత్రం కూడా డెప్త్ వెళ్ళకుండా బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు గమనించాల్సిన విషయం అంటే ఇదంతా కూడా ఓన్లీ బేసిక్స్. మోడల్ 4 తర్వాత నెక్స్ట్ మోడల్ 5. ఫిఫ్త్ మోడల్ వచ్చాను చూడండి. క్వశ్చన్స్ ఇంకొద్దిగా ట్రిక్కీగా ఇస్తాడు. అది క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూద్దాం. జాగ్రత్త వినండి. ఇలా ఇచ్చాడు అనుకో, in how many years a certain sum of money doubles itself at 25% per annum. వాట్ చెప్పిన పాయింట్ అంటే ఇక్కడ ఇది క్వశ్చన్, ఇక్కడ దిస్ ఇస్ ద క్వశ్చన్. ఎన్ని సంవత్సరాల కాలంలో జాతీయంలో ఎన్ని సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 25% ప్రకారం కొంత అసలు రేటింగ్ పోతుందో కావాలి. మనం అనుకున్నట్లుగా ముందు మనం ప్రొసీజర్ చేసిన తర్వాత మనం షార్ట్ కట్కి వెళ్తాం. ప్రొసీజర్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే షార్ట్ కట్ చేద్దాం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్సెల్ఫ్ అట్ 25% per annum అన్నాం అనుకో. నేను చెప్తున్న పాయింట్ ఏంటి? బారో వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? PTR divided by 100. Simple interest is equals to formula ఏంటి? PTR divided by 100. దీనిలో నీకు ఏమేమి తెలుసో వద్దాం. ఐ మీన్ సపోజ్ నేనేమన్నా ఇక్కడ ప్రిన్సిపల్ అనేది x అనుకున్నాం అనుకో, అమౌంట్ అనేది ఏమవుతుంది ఇక్కడ 2x అవుతుంది.
ప్రిన్సిపల్ అనేది ఎక్స్ అనుకోండి, అమౌంట్ 2x అనుకున్నాం అనుకో, ఎక్స్ కాస్త 2x అయిందంటే ఎన్ని ఎక్స్లు పెరుగుతుంది? ఓన్లీ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఎక్స్ బికమ్స్ 2x అంటే 2x ఎక్స్ డిఫరెన్స్ ఎంత? ఎక్స్ కాబట్టి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ కూడా ఎక్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% అండ్ టైం పీరియడ్ కనుక్కోవాలా, డివైడ్ బై 100 చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు చూడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 25 ఇంటూ టీ డివైడ్ బై 100. ఇక్కడ ఉన్న ఇది ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, 25 100 ఎన్ని టైమ్స్ అయిపోతే 4 టైమ్స్ అయిపోతాయి. టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఎంత? 4 ఇయర్స్. టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఎంత? 4 ఇయర్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతే 25 100లో 4 సార్లు అయిపోతే కాలం ఈక్వల్స్ టు ఎంత? 4 ఇయర్స్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, బారో వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? పీటీఆర్ డివైడ్ బై 100. ఆ పీటీఆర్ డివైడ్ బై 100 ప్రకారం మనం క్యాల్కులేషన్ చేయాలి. ఇక 2x అనేది ఎందుకు రాస్తాము? డబల్ కాబట్టి. ఎక్స్కి 2xకి మధ్య ఉన్న డిఫరెన్సే ఎక్స్, అది ఇంట్రెస్ట్. ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ఇంటూ 25 ఇంటూ టీ డివైడ్ బై 100 అంటే టైం పీరియడ్ ఈక్వల్స్ ఎంత? 4 ఇయర్స్. అయితే నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ అంటే నువ్వు ఎక్స్ అనుకోకుండా మనం 100 రూపాయలు అనుకుందాం, ప్రిన్సిపల్ 100 అనుకో, అక్కడ అనుకుంటే ఎక్స్ స్థానంలో 100 అనుకుందాం. ఎక్స్ అంటే అన్నోన్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్గా ఏ నెంబర్ అయినా కదా. సో కాబట్టి మనకి కమర్షియల్ మ్యాథ్స్లో మనకు తెలియాల్సిన పాయింట్ అంటే ఎప్పుడైనా సరే తెలియని నెంబర్ 100 తీసుకోవాలి. ప్రిన్సిపల్ 100 రూపీస్, అమౌంట్ ఎంత? 200. ప్రిన్సిపల్ 100 రూపీస్, అమౌంట్ ఎంత? 200 రూపీస్. ప్రిన్సిపల్ వచ్చి 100 రూపాయలు, అమౌంట్ వచ్చేసి 200 రూపీస్. 100 రూపాయలు కాస్త 200 రూపాయలు అయిందంటే 100కి 200 మధ్య గ్యాప్ ఎంత? 100 రూపాయలే కదా. ఆ 100 రూపాయలు ఇంట్రెస్ట్ 100 డివైడ్ బై ఎంత పోసిన ప్రకారం అన్నాడు? 25 పోసిన ప్రకారం. 25 100లో ఎన్నిసార్లు పోతుంది? ఇక్కడ 4 టైమ్స్ అంటే అది ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? అదే 4 ఇయర్స్, 4 సంవత్సరాల ఆన్సర్. 100కి 200కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100 డివైడ్ బై 25. 100/20 వచ్చేస్తే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 4 ఇయర్స్. 4 ఇయర్స్ ఆన్సర్ అన్నమాట. అంటే అసలుని 100 రూపాయలుగా తీసుకోండి, అమౌంట్ 200 అవుతుంది. అసలు 100 రూపాయలు, అమౌంట్ 200. 100 కాస్త 200 అయిందంటే ఎంత డిఫరెన్స్? 100 అయింది. ఆ 100 డివైడ్ బై 25 చేయండి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత? 4 ఇయర్స్. 4 ఇయర్స్ మన ఆన్సర్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇట్సెల్ఫ్ అన్నాడు at 20% per annum. In how many years a certain sum of money triples itself at 20% per annum అన్నాడు. అంటే వాడు అడుగుతున్న క్వశ్చన్ అంటే ఎన్ని సంవత్సరాల కాలంలో కొంత అసలు సంవత్సరానికి 20% ప్రకారం 3 రెట్లు అవుతుందో కావాలి. సపోజ్ ఇక్కడ ఇది ప్రిన్సిపల్ అనేది 100 రూపీస్ తీసుకోండి, ట్రిపుల్ కాబట్టి అమౌంట్ అనేది ఎంత? 300గా తీసుకుంటాం. 100కి 300కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 200. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 200. ఇది 200 రూపాయలు. అంటే 200 రూపాయలు ఇంట్రెస్ట్ అనుకున్నాం అనుకోమా. చూడగడ వాడు ఏమన్నా అంటే 200 రూపాయలు వడ్డీ రావడానికి ఎన్ని సంవత్సరాలు వడ్డీతో కావాలా? ఎంత పోసిన ప్రకారం అన్నాడు? 20% ప్రకారం అన్నాడు కదా. 20% per annum. 20% per annum. సంవత్సరానికి 20% ప్రకారం 200 రూపాయలు రావాలా? సంవత్సరానికి 20 రూపాయలు లెక్క 200 రూపాయలు వడ్డీ కట్టడానికి ఎన్ని ఇయర్స్ పట్టేది? 10 ఇయర్స్ పట్టేది. అది 10 సంవత్సరాలు. ఇది ఒక స్పెషల్ కేసు అనమాట. మన దాని ప్రకారం మనకి ఉన్న పాయింట్. ఓకేనా? ఇక్కడ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అనుకున్నా at what rate of interest a certain sum of money triples itself in 10 years. అంటే వాడు ఏం క్వశ్చన్ అంటే ఎంత వడ్డీ శాతం ప్రకారం 3 రెట్ల వడ్డీకు 10 సంవత్సరాలు పడుతుందో కావాలా, 10 సంవత్సరాలు పడుతుందో కావాలా. సో ఇది కూడా మన సేమ్. ఇక్కడ ట్రిపుల్ అన్నా డబల్ అన్నా ట్రిపుల్ అన్నాడు కాబట్టి ఏమంటే ఇది ప్రిన్సిపల్ అనేది 100 రూపీస్ అనుకున్నాం అనుకోమా.
అమౌంట్ అనేది ట్రిపుల్ కాబట్టి ఈజ్ నథింగ్ బట్ ఎంత, ఇది 300. ప్రిన్సిపల్ 100 రూపీస్ అయినప్పుడు అమౌంట్ ఎంత, 300 కదా. 100 రూపాయలు కాస్త 300 అయిందంటే 100కి 300 మధ్య గ్యాప్ ఎంత, 200 రూపాయలు వడ్డీ. అయితే ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమంటే పర్ ఇయర్, ఒక సంవత్సరానికి ఉండేది. సంవత్సరానికి ఉండేది కదా. ఇప్పుడు ఈ 200 రూపాయలు వడ్డీ అనేది ఎన్ని ఇయర్స్కి, 10 ఇయర్స్కి. వాడు చెప్పిన పాయింట్ అంటే 10 సంవత్సరాలకి నువ్వు కట్టాల్సిన వడ్డీ 200 రూపాయలు. 10 సంవత్సరాలు 200 రూపాయలు అయినప్పుడు సంవత్సరానికి ఎంతో కావాలి, డివైడ్ బై 10 చేయండి. ఇది 0 0 క్యాన్సల్, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 20%. 20% ఆన్సర్. అంటే నువ్వు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే పర్ ఇయర్, సంవత్సరానికి ఉండేది అని అర్థం. సపోజ్ ఇట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is certain sum of money becomes doubles అనడంకో, becomes double. In 5 years, what is the rate of interest అనడంకో. ఇది వాడు ఇచ్చారు. సో at what rate of interest certain sum of money becomes double in 5 years అన్నాడు. అంటే ఎంత వడ్డీ శాతం ప్రకారం కొంత అసలు రెట్టింపు అవును అనేది కొంచెం అనమాట. సో ఇక్కడ ఏమంటే ప్రిన్సిపల్ 100 రూపీస్ అనుకో, అమౌంట్ వచ్చేసి 200 రూపీస్ అనుకో. ప్రిన్సిపల్ 100 రూపాయలు, అమౌంట్ వచ్చేసి 200 రూపీస్ అన్నాం అనుకో. 100 రూపాయలకి 200 రూపాయలకి మధ్య గ్యాప్ ఎంత, 100 రూపాయలు. ఈ 100 డివైడ్ బై ఎన్ని ఇయర్స్ కన్నాడు, 5 ఇయర్స్ అన్నాడు. 100 డివైడ్ బై 5 చేయండి, ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 20%. నువ్వు ఎక్కడ ఎంత టఫెస్ట్ ప్రాబ్లం చేసినా సరే ఈ బేసిక్స్ తప్ప ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకో. ఈ బేసిక్స్ ఉంటే ఆ బేసిక్స్ ఉంటే మనం చేయాలన్నమాట. ఇది మోడల్ నెంబర్ 5. మోడల్ నెంబర్ 5 తర్వాత మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 6 అన్నమాట. ఇవి కేవలం బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ అనేవి నీకు తెలిస్తే నువ్వు ఎంత టఫెస్ట్ ప్రాబ్లం అయినా సరే ఈజీగా మనం సాల్వ్ చేయగలం అంత. మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 6 అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడ, ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees, if the simple interest on 8,000 rupees at 20% for 5 years is a same as a simple interest on 10,000 rupees at 4% for certain time period. Then find the time period. ఇది వాడు ఇచ్చాడు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే 8,000 రూపాయల పైన సంవత్సరానికి 20% ప్రకారం 5 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ, 10,000 రూపాయల పైన సంవత్సరానికి 4% ప్రకారం ఎన్ని సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఇస్తామన్నమాట. సో ఎప్పుడైనా సరే నేను ఆల్రెడీ చెప్పిన పాయింట్ అంటే బారు వడ్డీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, PTR/100 కాబట్టి PTR/100 ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలి. బారు వడ్డీ ఈక్వల్స్ టు PTR డివైడ్ బై 100. సో దాన్ని కొద్దిగా ఫార్ములా మార్చరాదా. ఇక్కడ మనకున్న ఫార్ములా ఇది P1R1T1 ఈక్వల్స్ టు P2R2T2. P1R1T1 ఈక్వల్స్ టు P2R2T2. ఇవి వాడు చెప్పిన పాయింట్ అంటే ఇది 8,000 రూపాయల పైన సంవత్సరానికి 20% ప్రకారం 5 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ, 10,000 రూపాయల పైన సంవత్సరం 4% ప్రకారం ఎన్ని సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీకి సమానం. ఇది కొంచెం P1R1T1 ఈక్వల్స్ టు P2R2T2. 10,000 రూపాయల పైన 4 సున్నాలు 3 4 సున్నాలు 4 8 ఎన్ని సార్లు పోతుంది, 2 సార్లు పోతే 5 రోజులు 10 10 రోజులు ఎంత, 20. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 20 years, 20 సంవత్సరాలు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇది మన ఫార్ములా. ఏంటి ఫార్ములా, P1R1T1 ఈక్వల్స్ టు P2R2T2. ఓకే, ఈ ఒక్క మోడల్ అయిపోతే మనం ఆల్మోస్ట్ చాలా వరకు మోడల్స్ మనం ముందుకు అయిపోయినట్లే. సో చూడు ఇక్కడ 8,000 రూపీస్ పైన 20% ప్రకారం 5 years అన్నారు. అంటే ఇది ప్రిన్సిపల్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్. 8,000 రూపీస్ పైన 20% ప్రకారం 5 years ఈజ్ ఈక్వల్స్ టు, తర్వాత 10,000 రూపాయల పైన సంవత్సరం 4% ప్రకారం 2 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న సున్నాలు క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఎంతంటే 20 years. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
P1R1T1 ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటి, P2R2T2. ఓకే రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ఇచ్చాడమ్మా, ఫైండ్ ద simple interest on 6,000 rupees at 20% for 4 years is same as the simple interest on 12,000 rupees at 5% for certain time period. 6,000 రూపాయల పైన సంవత్సరం 20% ప్రకారం 4 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ 12,000 రూపాయల పైన సంవత్సరం 5% ప్రకారం ఎన్ని సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీకి సమానం అన్నారు. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇది 6,000 రూపాయలు అసలు, అంటే ఫస్ట్ ఉన్నాయని కూడా గుర్తుందో లేదో, టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా M1D1 ఈక్వల్స్ M2D1, S1D1 ఈక్వల్స్ S2D1 అలాంటి పాయింట్స్ చెప్పాను కదా. దాని ప్రకారం ఇవి కూడా 6,000 రూపీస్ పైన ఎంత పర్సెంట్ ప్రకారం, 20% ప్రకారం ఎన్ని ఇయర్స్, 4 ఇయర్స్. ఇది వచ్చేప్పటికి ఇది 12,000 రూపాయల పైన సంవత్సరం 5% ప్రకారం ఎన్ని సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ అన్నాడు. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 12,500 60 క్యాన్సర్, 60 క్యాన్సర్. ఇక్కడ ఉన్న 3 సున్నాలు, ఇక్కడ ఉన్న 3 సున్నాలు క్యాన్సర్. 4 2s ఎంత అంటే 8. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత, 8 ఇయర్స్, 8 సంవత్సరాలు అనేది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే మన చాప్టర్లో మన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ P1R1T1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, P2R2T2 అదే మా పాయింట్. ఓకే రైట్, రఫ్ చేస్తున్నాను. దాని తర్వాత లాస్ట్ మోడల్ చూడమ్మా, మోడల్ నెంబర్ 7. ఇవన్నీ కేవలం బేసిక్స్ అమ్మా, వీటిని బేస్ చేసుకొని మనకి టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనము తర్వాత చూద్దాము. సో మోడల్ నెంబర్ 7 అనేది ఏంటంటే, సపోజ్ ఇలా ఇచ్చారు, at simple interest a certain sum of money becomes 1,000 rupees in 3 years. It becomes 1,100 rupees in 4 years. Then find the principal. మనం చెప్పేదాని ప్రకారం అంటే, బారు వడ్డీ ప్రకారం కొంత అసలు 1,000 రూపాయలు అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టినా, 11 రూపాయలు అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టినట్లయితే అసలు ఎంతో కావాలి. సో వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ 1,000 రూపీస్ ఉంది కదా, 1,000 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 3 ఇయర్స్ పట్టింది. ఆడు చెప్పిన దాని ప్రకారం 1,100 రూపీస్ కావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఇది 4 ఇయర్స్ పట్టింది. అంటే ఈ 1,000 రూపీస్లో ఏమేమి ఉన్నాయంటే, ఒక ప్రిన్సిపల్ ఉంది, 3 సంవత్సరాల వడ్డీ కలిస్తే 1,000 రూపీస్. ఇక్కడ 1,100 రూపాయలు ఏముందంటే, ఒక ప్రిన్సిపల్ ఉంది, 3 సంవత్సరాల వడ్డీ కలిస్తే 4 సంవత్సరాల వడ్డీ కలిస్తే 1,100. ఏం చెప్పి ఇక్కడ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి మధ్య గ్యాప్ ఎంత, 1 ఇయర్. 1,000కి 1,100 మధ్య గ్యాప్ ఎంత, 100 రూపీస్. అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇండైరెక్ట్ పాయింట్ అంటే, ప్రతి సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ 100 రూపాయలు. ఫర్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు పే 1,000 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 1,000 రూపీస్ ఉంది కదమ్మా, ఆ 1,000 రూపీస్ నుంచి మనం మార్చేద్దాం. ఇది 1,000 రూపాయలు. 1,000 రూపాయలు మైనస్ చేయమనుకో, సంవత్సరానికి 100 రూపాయలు కదా, 1 ఇయర్కి 100 రూపీస్ అయితే 3 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ అన్నా మనకు ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 300. 1,000 నుంచి 300 మైనస్ చేసి ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత, 800 రూపీస్, 800 రూపాయలు మన ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్య భేదం 1 సంవత్సరము, 1,000 రూపాయలు 1,100 మధ్య భేదం 100 రూపాయలు. అంటే ప్రతి సంవత్సరానికి కూడా 100 రూపాయలు అలా పే చేయాలి. సంవత్సరానికి 100 రూపాయలు అయినప్పుడు ఇక్కడ ఉన్న 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ కనుక నువ్వు కనుక పక్కా తీసేస్తే మిగిలేదు అసలే కదా. 1,000 రూపాయల నుంచి 300 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 800. ఒకవేళ నువ్వు 1,100 తీసుకున్నావు అనుకో, 1,100 నుంచి 4 సంవత్సరాల వడ్డీ మనం మైనస్ చేయాలి. ఓకే అదే. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్
1300 మైనస్ చేస్తే 700, రైట్. ఇక్కడ మనకి ఇప్పుడు సంవత్సరానికి 100 రూపాయలు కదా, మనకి 4 సంవత్సరాలకి ఎంత 400 కదా, 1100 నుంచి 400 మైనస్ చేస్తే అప్పుడు కూడా ఎంత 700 రూపీసే కదా. మనం ఇలా తీసుకోవాలి. ఇక నువ్వు ఆలోచించే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి అంతే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇక్కడ ఇట్ బికమ్స్ 800 రూపీస్ ఇన్ 2 years అన్నాడు. ఇట్ బికమ్స్ 900 రూపీస్ ఇన్ 3 years అన్నాడు. ఓకే, దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అన్నాడు అనుకో. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. ఇప్పుడు ఇది 800 రూపీస్, ఇది 900 రూపీసే కదా. మరి చూడు ఇక్కడ మనకి నేనేమనంటే 800 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 2 years పట్టింది. 900 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 3 years పట్టింది. 2 yearsకి 3 yearsకి మధ్య గ్యాప్ ఎంత? 1 year కదా. ఇది 1 year, మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 100 రూపీస్. అంటే ప్రిన్సిపల్ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 800లోంచి 1 year 100 అయితే 2 years ఎంత? 200. అంటే ఇది ఎంత? మరి ప్రిన్సిపల్ యొక్క వాల్యూ ఎంత? 600 రూపీస్. ఒకవేళ ఇదే ప్రాబ్లంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకో, వడ్డీ శాతం అడిగాడు అనుకో, ఇది 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. అప్పుడు 1 year ఇంట్రెస్ట్ ఎంత? సంవత్సరానికి వడ్డీ ఎంత? 100 రూపాయలే కదా. ఆ 100 డివైడ్ బై అసలు ఎంత? 600 రూపాయలు ఇంటూ 100. జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అయితే 100/6 చేయాలి. 100/6 అంటే 2 3s 250s. 50/3 అన్నాం అనుకో, వాల్యూ ఈక్వల్స్ ఎంత? 16. 2/3 కోసం 16 2/3% అన్నమాట. ఓకే, ఇవి మన ఫస్ట్ ఉన్న బేసిక్స్. ఇవి మీరు కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మనకు ఆటోమేటిక్గా చాప్టర్ అంతా కూడా తెలియదు. అంటే ఇది మాత్రమే సింపుల్ కాదు, ఇది ఓన్లీ బేసిక్స్. ఈ బేసిక్స్ నీకు ఎంత బాగా వస్తే నీకు టాపిక్ అనేది అంత బాగా ఎలివేట్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.